అయినవి నూనె పరిశ్రమ, వజ్రాల పరిశ్రమ, తివాచీ పరిశ్రమ, నేత పరిశ్రమ. వీటిలో నేత పరిశ్రమ బాగా వృద్ధి చెందింది. వెనిస్ యాత్రికుడు మార్కో పోలో మోటుపల్లి ఓడరేవును సందర్శించి అక్కడ నేసిన నూలు వస్త్రాలు సాలెగూడు తీగల కంటే సన్నగా ఉన్నాయన్నాడు. ఆ వస్త్రాలను ధరించాలని కోరుకొని రాజు గాని రాణి గాని ప్రపంచంలో లేరు అని అభివర్ణించాడు. గోల్కొండ ప్రాంతంలో వజ్రాల పరిశ్రమ వృద్ధి చెందినట్లు వాటిని పోగు చేసే విధానాన్ని వర్ణించాడు. ఇంటి నిర్మాణం, కుమ్మరు, తోలు పనులు వంటివి కూడా ఉండేవి. చేతి వృత్తుల వారికి వారసత్వంగా అనుభవించడానికి భూములను గ్రామ సభలు కేటాయించేవి. ఈ విధంగా చేతి వృత్తుల వారు వర్తకులు శ్రేణులను ఏర్పాటు చేసుకున్నారు. ఆనాడు సమయాలు, నకరములు, స్వదేశీ విదేశీ పెక్కండ్రు, తెలికి, 1000, అయ్యావలి, ఐన్నరు, 500 మొదలైన వర్తక శ్రేణులు ఉండేవి. ఈ శ్రేణులు స్వతంత్ర సంఘాలుగా వ్యవహరిస్తూ ఒక ప్రవర్తనా నియమావళిని కలిగి ఉండేవి. ప్రతి వర్తక శ్రేణి సరుకులను రవాణా చేయడానికి స్వంత బిడారులను కలిగి ఉండేది. కొన్ని శ్రేణులు దోపిడీ దొంగల నుంచి రక్షించుకోవడానికి సాయుధ బలగాలను కూడా పోషించేవి. ఈ శ్రేణులు సుంకాలు, పన్నుల రూపంలో రాజ్యానికి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చేవి. వాణిజ్యం అభివృద్ధి చెందడంతో వరంగల్, హన్మకొండ, కొల్లిపాక, పిల్లలమర్రి, పొలవాస, నగునూరు వంటి పట్టణాలు కూడా పెరిగాయి. సరుకులను అమ్ముకునే వాణిజ్య స్థలాలను మైలసంత లేక పెంట, పేట అని పిలిచేవారు. చైనా, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాలతో జరుగుతున్న అంతర్జాతీయ వాణిజ్యాన్ని మార్కో పోలో రచనలు, గణపతి దేవుని మోటుపల్లి శాసనం తెలియజేస్తున్నాయి. కాకతీయ కాలంలో ముఖ్యమైన ఓడరేవు మోటుపల్లి. గణపతి దేవుడు స్వదేశీ విదేశీ వర్తకులకు రక్షణ కల్పిస్తూ మోటుపల్లి అభయశాసనాన్ని వేయించాడు. స్థానిక అధికారులు వర్తకులకు ఇబ్బందులను గురిచేయకుండా చర్యలు తీసుకున్నారు. నూలు వస్త్రాలు, ఆహార ధాన్యాలు, నూనె గింజలు, మసాలా దినుసులు, వజ్రాలు, కొబ్బరికాయలు, తివాచీలు, ఔషధ మొక్కలు మొదలైన వాటిని ఎగుమతి చేసి రత్నాలు, బంగారం, వెండి, అశ్వాలు, సిల్క్, గాజు సామాగ్రిని దిగుమతి చేసుకున్నారు. కాకతీయ రాజ్యంలోని సిరి సంపదలను మార్కో పోలో, అమీర్ ఖుస్రో, వాసఫ్లు పొగిడారు. దీన్ని క్రీడాభిరామం ఆనాటి శాసనాలు కూడా సమర్థిస్తున్నాయి. మతం. కాకతీయ యుగం నాటికి జైన, బౌద్ధ మతాలు క్షీణిస్తూ వచ్చాయి. బుద్ధుడిని హిందూ మతంలోని విష్ణువు దశావతారాల్లో 9వ అవతారంగా భావించారు. ఈ కాలంలో దక్షిణ భారతదేశంలో అనేక మతోధ్యాయాలు లింగాయత్ లేదా వీరశైవం. దీన్ని 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు కర్ణాటకలో స్థాపించాడు. వీరశైవులు కుల వ్యవస్థను వ్యతిరేకించారు. శివుని ముందు అందరూ సమానులే అని బోధించారు. సమాజంలో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. శైవేతరులైన తమ ప్రత్యర్థులను చిత్రహింసలు పెట్టారు. ప్రసిద్ధ వీరశైవ కవి పాల్కురికి సోమనాథుడు జైనులను హింసించిన విధానాన్ని తన రచనల్లో వివరించాడు. వర్ధమానపురం, హన్మకొండ, వరంగల్, పటాన్ చెరువు, కొలనుపాక, వేములవాడ మొదలైన చోట్లలో గల జైన బసదులను నిర్మూలించారు. శైవ మతంలో వీరశైవంతో పాటు ఆరాధ్య శైవం, పాశుపత శైవం, కాలముఖ శైవం, కాపాలిక శైవం వంటి ఇతర శాఖలు కూడా ఉండేవి. పండిత త్రయమని ప్రసిద్ధి చెందిన శ్రీపతి పండితుడు, మల్లికార్జున పండితుడు, మంచెన పండితుడు ఆరాధ్య శైవం వ్యాప్తికి కృషి చేశారు. వీరు మితవాద దృక్పథం కలిగిన శైవ బ్రాహ్మణులు. పాశుపత శైవులు శ్రీశైలం, పుష్పగిరి, మందరం మొదలైన చోట్ల గోలీకి మఠాలను నెలకొల్పారు. ఈ విధంగా రాజులు, సామంతులు, ధనవంతులు మఠాలను ఉదారంగా దానాలు చేశారు. కాలముఖ శాఖ కూడా తెలంగాణలో ప్రజాదరణ పొందింది. వీరు శక్తి ఉపాసకులు, లింగారాధనకు ప్రాధాన్యతనిస్తారు. కుటుంబ జీవితాన్ని పూర్తిగా ఖండించారు. వీరశైవంతో పాటు వీర వైష్ణవం కూడా పక్కపక్కనే వర్ధిల్లింది. రామానుజాచార్యులు 11వ శతాబ్దం, మధ్వాచార్యులు 13వ శతాబ్దంకు ఆ కాలంలో చాలామంది అనుచరులు ఉండేవారు. వీరు కూడా కులతత్వాన్ని ఖండించారు. వేంగి, వెలనాటి చోళులు, పల్నాడు, హైహోయాలు మొదలైన వారు వీర వైష్ణవాన్ని ఆదరించారు. తొలి కాకతీయ రాజులు జైనులు, తర్వాత శైవ మతాన్ని అవలంబించారు. 2వ బేతరాజు హన్మకొండలో శివపురంను నిర్మించి కాలాముఖ శైవాచార్యులు రామేశ్వర పండితునికి మాన్యంగా ఇచ్చాడు.
గణపతి దేవుడు, అతని కూతురు రుద్రమాదేవి, మనవడు ప్రతాపరుద్రుడు ప్రసిద్ధ పాశుపత శివాచార్యులు విశ్వేశ్వర దేశికుల వద్ద శివదీక్ష తీసుకున్నారు. గోలకి మఠాన్ని నెలకొల్పడానికి విశ్వేశ్వర శివాచార్యులకు రుద్రమాదేవి వెలగపూడితో సహా మందరం అంటే మందడం గ్రామాన్ని దానం చేసినట్లు మాల్కాపురం శాసనం పేర్కొంటుంది. దేవాలయాలు ప్రార్థనా స్థలాలుగానే కాకుండా ప్రజల రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక జీవనానికి కేంద్రంగా ఉండేవి. దేవాలయాలు ఎందరికో జీవనోపాధిని కల్పించేవి. పండితులు, కళాకారులు, వివిధ వృత్తుల వారికి నిలయంగా ఉండేవి. పురోహితులకు, కళాకారులకు విద్యా కేంద్రాలుగా కూడా విలసిల్లాయి. దేవాలయాలకు అనుబంధంగా సత్రాలు, మఠాలు ఉండేవి. ఆనాటి దేవాలయాల్లో ప్రసిద్ధి చెందినవి రామప్ప 1000 స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయం, నాగులపాడు దేవాలయాలు, పిల్లల మర్లి, పానగలు, ఐనహోలు, ఘనపురం వంటి చోట్ల గలవు. ఆనాటి ముఖ్యమైన పండుగలు మహాశివరాత్రి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, మకర సంక్రాంతి, ఉగాది, ఏరువాక మొదలైనవి. ఈ విధంగా రకరకాల పండుగలను జరుపుకునేవారు. ఎల్లమ్మ, ఏకవీర, కాకతమ్మ, ముహూరమ్మ, పోలేరమ్మ, బీరమ్మ, మైలారమ్మ మొదలైన జానపద గిరిజన దేవతలను ఆరాధించేవారు. యుద్ధంలో మరణించిన వారి కోసం వీరగల్లులు నెలకొల్పారు. సాహిత్యం. కాకతీయుల సాహిత్య పోషకులు. వారి పోషణంలో సంస్కృతం, తెలుగు భాషలు విలసిల్లాయి. కాకతీయ రాజు రుద్రదేవుడు సంస్కృతంలో రచించిన గ్రంథం నీతిసారం. జాయప్ప సేనాని నృత్యంపై రచించిన గ్రంథం నృత్యరత్నావళి. ప్రతాపరుద్రుని ఆస్థాన కవి అయిన విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథం రాశాడు. మహాకవి పాల్కురికి సోమనాథుడు వీరశైవ కవులలో అగ్రగణ్యుడు. ఇతను బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర అనే గ్రంథాలను రాశాడు. వీరశైవ మత ప్రచారమే ఇతని రచనల ముఖ్య ఉద్దేశం. కాకతీయుల సామంతులైన గోన బుద్ధారెడ్డి, అతని కుమారులు, సోదరులు తెలుగు సాహిత్యంలో తొలి రామాయణమైన రంగనాథ రామాయణం రాశారు. తిక్కన ఈ యుగానికి చెందిన ప్రసిద్ధ కవి. పండితుడు తిక్కన సోమయాజి నెల్లూరును పాలించిన 2వ మనమసిద్ధి ఆస్థాన కవి, మంత్రి. ఇతడు నిర్వచనోత్తమ రామాయణాన్ని రచించి మనుమసిద్ధికి అంకితమిచ్చాడు. తిక్కన మహాభారతంలోని చివరి 15 పర్వాలను తెలుగులోకి అనువదించి హరిహరనాథుడికి అంకితమిచ్చాడు. తిక్కన శిష్యుడు మారణ మార్కండేయ పురాణాన్ని రచించెను. తిక్కన సమకాలీకుడైన కేతన దశకుమార చరిత్రను రచించాడు. సుమతి శతకం, నీతి శాస్త్ర, ముక్తావళి ఈ యుగానికే చెందినవి. బద్దెన రాశాడు వీటిని. ప్రతాపరుద్రుని ఆస్థానంలో జీవించిన అప్పయాచార్యులు అనే జైన కవి జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనే గ్రంథాలు రాశాడు. కథలు, వాస్తుశిల్పం. కాకతీయ రాజులు కళలు, వాస్తుశిల్పాలను పోషించారు. కోటలు, దేవాలయాలు, జలాశయాలను నిర్మించారు. కాకతీయుల రాజధాని వరంగల్ కోట శత్రు దుర్భేద్యమైనది. 2 కోటలు, బయట మట్టి కోట, దాని లోపల రాతి గోడను నిర్మించారు. రాతి కోటకు 45 బురుజులున్నాయి. కాకతీయుల రక్షణ నిర్మాణ పద్ధతిని ఈ కోట బురుజు చేస్తుంది. కాకతీయులు ప్రారంభంలో పశ్చిమ చాళుక్యుల వెసరా వాస్తు శైలిని అనుకరించారు. కాకతీయ శిల్పకళ. కాకతీయులు ప్రాంతీయ సాంప్రదాయాలను సృష్టించారు. దీనినే కాకతీయ శిల్పకళ అని అంటారు. ఉన్నత అధిష్టానం, కీర్త తోరణాలు, ఎత్తైన ఆలయ శిఖరాలు, మండపాలు, నునుగు పెట్టిన శిల్పాలతో కూడిన స్తంభాలు, మండపాల చుట్టూ పిట్టగోడ, చక్కని శిల్పపు చక్కడం గల లోకప్పులు కాకతీయ శిల్పం విశిష్ట లక్షణాలు. స్తంభాలు, ద్వార సముద్రం, ద్వారబంధాలు, వాటిపై గల రాతి దూలాలు, విగ్రహాలకు నల్ల గ్రానైట్ రాయిని ఉపయోగించాడు. ప్రధాన నిర్మాణాలన్నింటినీ ఇసుక రాయిని ఉపయోగించారు. దేవాలయ శిఖరాన్ని బరువు లేని నీళ్లపై తేలే ఇటుకలు, సున్నంతో నిర్మించారు. కాకతీయ వాస్తుశిల్పాలకు పేరెన్నిక గలవి 1000 స్తంభాల గుడి, వరంగల్ కోటలోని స్వయంభూ దేవాలయం, ఘనపురంలోని దేవాలయాలు, కోటగూళ్ళు, పిల్లలమర్రి నామేశ్వరాలయం, పానగలులోని పచ్చల సోమేశ్వరాలయం, మంతనిలోని గౌతమేశ్వరాలయం, నగనూరులోని దేవాలయాలు. 1000 స్తంభాల గుడి. రుద్రదేవుడు 1163లో హన్మకొండలో 1000 స్తంభాల గుడిగా ప్రతిమగాంచిన రుద్రేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఇది చాళుక్య శైలిలో నిర్మించిన త్రికూటాలయం. శివుడు, విష్ణువు, సూర్యుడు ఇందులో కొలువై ఉంటారు. అందుకనే దీన్ని త్రికూటాలయం అంటారు. వరంగల్ కోటలోని స్వయంభు దేవాలయానికి
4 వైపుల గల ప్రవేశ ద్వారాలు ఆ కాలం నాటి శిల్పుల అత్యద్భుతమైన పనితనానికి నిదర్శనం. రామప్ప దేవాలయం కాకతీయుల కాలం నాటి శిల్పకళకు పరాకాష్ట రామలింగేశ్వర ఆలయం. ఇది రామప్ప దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. అయితే గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు 1213 అంటే 1213లో దీనిని నిర్మించాడు. ఇది ఏకమందిరం శివుడి కోసం నిర్మించబడింది. ఇది 6 అడుగుల ఎత్తుగల ఉపపీఠం మీద నక్షత్రాకారంలో నిర్మించబడింది. వివిధ నాట్య భంగిమల్లో 32 మదనికా శిల్పాలు, నాగిని శిల్పాలు ఉన్నాయి. గోడలపై కప్పులో పౌరాణిక గాథల్లోని సంఘటనలు చెక్కినారు. గోపికా వస్త్రావ హరణం, ద్రాక్ష సంహారం, దక్ష సంహారం, త్రిపురాసుర వధ, సముద్రమంతం మొదలైన పౌరాణిక గాథలు చెక్కబడ్డాయి. రామప్ప దేవాలయంలో 1000 స్తంభాల గుడిలో ఏకశిల చెక్కింది నంది విగ్రహాలు అత్యద్భుతమైన శిల్ప సంపదతో అలరారుచున్నవి. కాకతీయుల నాటి చిత్రాలు త్రిపురాంతకం, పిల్లలమర్రి, నాగులపాడు దేవాలయాలలో ఉన్నాయి. దేవాలయాలు సంగీతం, నృత్యం, నాటకాలు వంటి వాటిని నిలయంగా ఉండేవి. ఈ విధంగా వీళ్ళ యొక్క కట్టడాలు అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఖచ్చితంగా దీంట్లోంచి 1 లేదా 2 క్వశ్చన్లు కంపల్సరీగా వస్తాయి. కాబట్టి వీటిని ఇక్కడ నుంచి అయినా కానీ ఇప్పటి నుంచి చాలా మటుకు ఉన్న లెసన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి నాతో పాటు మీరు చదవండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Keep smiling.